Hello friends, Namaste everyone. Welcome to Sumantv. Friends, I am Srinivas. I come from Murahari Doddi, Krishna Mandal, Naranpet district. My qualification is MA English from Usmania University, Hyderabad. So today I am going to explain about present perfect tense. And means have and has. How to write, how to make sentence formations using these two have and has. So చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. ఈ హ్యావ్ అంటే ఏంటి, హ్యాజ్ అంటే ఏంటి, అంటే ఈ హ్యావ్ అండ్ హ్యాజ్ ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫార్మేషన్ చేయాలనేది ఒకసారి నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకే ఫ్రెండ్స్, ఎవ్రీవన్ పే అటెన్షన్ బట్ డోంట్ గెట్ టెన్షన్ because of have and as a very important for everyone. So friends, ikkada for example ఏ టెన్స్ నుంచి అయినా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఫాలో చేయాలి. So before going to write the answer, we have to follow about the structure. Structure is in present perfect tense, subject plus have plus and has. So plus v3 plus object plus KW అంటే ఇక్కడ KW for keyword అంటాం. సో in every tense there are some keywords. In present perfect tense there are three keywords. They are already, so far and ఎట్. సో ఇవి మనకి మూడు కీవర్డ్స్లు ఉంటాయి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఈ స్ట్రక్చర్ను ఫాలో చేసి మనం సెంటెన్సెస్ ఎలా రాయాలి ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ తర్వాత ఏముంది, ఇక్కడ ఇక్కడ హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. దీన్ని మనం తెలుగులో సహాయక క్రియలని అంటారు. హ్యావ్ అండ్ హ్యాజ్ ఉంది. ఇక్కడ V3 అంటే వర్బ్ ఫామ్ అనేది మనకు V3 ఉండాలి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాము. KW ఫర్ అంటే కీవర్డ్. సో కీవర్డ్ని తీసుకుంటాం. సో ఇప్పుడు ఒకసారి ఈ సెంటెన్స్ ఎలా రాద్దాం చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను అనేది కొన్ని సెంటెన్సెస్ తెలుగులో రాయడం జరిగింది. ఈ తెలుగు సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అందరికీ. నేను ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. నువ్వు హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళావంటే నేను ఇంతకు ముందే వెళ్ళాను అంటాం. సో ఇంతకుముందు అనేది చాలా రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇంతకుముందు హైదరాబాద్కు వెళ్ళాను అంటే దీన్ని ఎలా రాస్తున్నామంటే, నేను అంటే ఐ ఇంతకుముందు హైదరాబాద్కు వెళ్ళాను. సో ఐ అంటే మనం ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఐ హ్యావ్. సో మనకి ఇక్కడ V3 అనేది ఉంది కాబట్టి గాన్ అనే వర్బ్ ఫామ్ తీసుకుంటాం. గాన్. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళాను అంటే నేను ఇంతకుముందే వెళ్ళాను అంటే మనం ఏమంటాం అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేస్తాం. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఈ టెన్స్ మనం ఈజీగా ఎలా రాస్తున్నాం అంటే ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. సో సబ్జెక్ట్ అంటే మనం మామూలుగా ఐ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము. సో మనకి ఏంటుంది నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ V3. సో V3 అంటే మనకు గాన్. సో ఆబ్జెక్ట్ అంటే మనకు హైదరాబాద్ ఆబ్జెక్ట్ అంటాము. KW ఫర్ అంటే కీవర్డ్ అనేది జస్ట్ ద కీవర్డ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది సింపుల్ గా ఈ స్ట్రక్చర్ ఆధారంగా మనం ఈజీగా సెంటెన్సెస్ రాస్తాము. నెక్స్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్, మనము ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళాము అంటే ప్లూరల్ సబ్జెక్ట్. మనము ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళాము. సో మనం అంటే ఫ్రెండ్ మనము వి అంటాం మామూలుగా. వి హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, మనము ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళాము. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లోకి ఎలా రాస్తున్నామంటే వీ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ అంటే మనం ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళాము. నెక్స్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్, నీవు ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళావు అంటే నీవు ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళావు. నీవు అంటే ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ యూ. సో యూ అనేది కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి యూ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో యూ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ అంటే నీవు ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళావు. నెక్స్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్, వారు ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళారు. సో వారు అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ దే. సో దే అంటే కూడా మనకు ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దే హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి, వారు ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళారు అంటే దే హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ మనము హైదరాబాద్కు అంటున్నాం కాబట్టి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అతడు ఇంతకుముందే హైదరాబాద్కు వెళ్ళాడు. ఫ్రెండ్స్ అతడు అంటే మనం సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, హ్యావ్ అండ్ హ్యాజ్. మరి మనం హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం అంటే ఐవి యూ దే అనే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఉపయోగిస్తాం. నెక్స్ట్ హీ సీ ఇట్ అని సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు హ్యాజ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే అతడు సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హీ. సో సింగులర్ కాబట్టి మనం హ్యాస్ తీసుకుంటాం. హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ.
సో ఫ్రెండ్స్ ఇక్కడ అతడు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాడు అనే సెంటెన్స్ ఎలా రాసినామంటే హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. అంటే సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నాం ఇక్కడ. సో వారు అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనం హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ప్లూరల్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం. అంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆమె ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళింది. సో ఆమె అంటే ఫ్రెండ్స్ సి హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఫ్రెండ్స్ ఆమె ఇంతకు ముందే హైదరాబాద్కు వెళ్ళిందంటే సీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాస్తాం. ఒకసారి చూడండి. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు రైట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఫస్ట్ మనకి ఏమని పెట్టి సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఐ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏముంది హ్యావ్ ఉంది. సో ఇక్కడ హ్యావ్ అని తీసుకున్నాము. నెక్స్ట్ వర్బ్ V3 ఉంది. సో గో వెంట్ గాన్ అంటే నేను ఇంత ముందే వెళ్ళాను కాబట్టి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో V3 ఉంది కాబట్టి వర్బ్ ఫామ్ అనేది గాన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నాము. KW4 కీవర్డ్ అంటే ఇక్కడ జస్ట్ నౌ అని తీసుకున్నాం. సో ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ దేర్ ఆర్ 2 హెల్పింగ్ వర్బ్స్ ఫ్రెండ్స్. కీవర్డ్స్ అంటే మనకు జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్ అంటే ఇంతకు ముందే, ఇది వరకే, సో ఫర్ అని కూడా యూజ్ చేస్తాం మనం. సో ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. నేను ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాను. నెక్స్ట్ మనము ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాము. సో మనం అంటే వి హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. మనం ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాము. నెక్స్ట్ నీవు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళావు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నీవు అంటే యూ కాబట్టి యూ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. నువ్వు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళావు. సో ఫ్రెండ్ నెక్స్ట్ వారు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళారు. సో వారు అంటే దే. సో ఇక్కడ మనం దే ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. దే హ్యావ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. వాళ్ళు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళారు. నెక్స్ట్ అతడు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ హీ హ్యాజ్. సో హ్యాజ్ ఎందుకు తీసుకున్నామంటే అతడు అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ కి మనం హ్యాజ్ ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. అతడు ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళాడు. నెక్స్ట్ ఆమె ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళింది. సో ఫ్రెండ్స్ ఈ సెంటెన్స్ ఎలా రాస్తామంటే సీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. సీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ అంటే ఆమె ఇంతకు ముందే హైదరాబాద్ కు వెళ్ళింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్రెండ్స్ మనం ఇదే విధంగా ఇదే మెథడ్ ని యూజ్ చేసి ప్రాసెస్ ని చూసి మనం వేరే సెంటెన్సెస్ కూడా మనం ఈజీగా సింపుల్ గా ఇలా రాయొచ్చు. సో ఫస్ట్ మనం ప్రాసెస్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే టెన్స్ తెలుసుకోవాలి. టెన్స్ లో మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ ఏమన్నా మనకి ఇక్కడ హ్యావ్, హ్యాజ్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఏం చేయాలి, మనం స్ట్రక్చర్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మళ్ళీ కీవర్డ్స్ కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ కే అండ్ డబ్ల్యూ అంటే కీవర్డ్స్ అని అంటాము. సో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఆల్రెడీ, ఇంతకు ముందే, సో ఫర్ అంటే ఇది వరకు. సో మళ్ళీ ఇక్కడ 3 కీవర్డ్స్ ఉంటాయి మనకు. సో ఫర్, ఆల్రెడీ, జస్ట్ నౌ అంటే ఇంతకు ముందే. ఈ కీవర్డ్స్ ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం ఇదే ప్రాసెస్ ని చేసి వేరే సెంటెన్సెస్ కూడా ఈజీగా తీసుకుంటాం. సో ఫ్రెండ్స్ నేను ఈ ప్రాసెస్ మీకు ఈజీగా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇదే విధంగానే మళ్ళీ వేరే టెన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.